అసలు దీపావళిని ఎందుకు జరుపుకుంటూ వస్తున్నాము? రామాయణములో దీపావళి ప్రస్తావన ఉంది. పురాణ కథనం ప్రకారం భూదేవి వరాహస్వామికి అసుర సమయములో జన్మించిన నరకాసురుడు శ్రీహరి చేతిలో చావులేని విధంగా తల్లి చేతిలోనే మరణించేలా వరం పొందుతాడు. వరగర్వంతో లోకకంఠకుడిగా తయారైన నరకుడు ముల్లోకాలను పట్టి పీడిస్తూ నరకాసురుడి బాధలు భరించలేని దేవతలు, మునులు, గంధర్వులు శ్రీహరికి తమ గోడు వెళ్ళబూసుకున్నారు. వారి మొర ఆలకించిన శ్రీ మహావిష్ణువు వారికి ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడిగా అవతరించి సత్యభామతో నరకాసురుని సంహరింపజేస్తాను అని మాట ఇస్తాడు. ఆ విధంగా శ్రీకృష్ణుడిగా అవతరించి సత్యభామ చేతిలో నరకాసురుని సంహరించిన తరువాత రోజు అందరూ కూడా పండగ చేసుకున్నారు. ఆ విధంగా మనం దీపావళిని చేసుకుంటూ వస్తున్నాము. అప్పటి నుండి దీపావళి అనగా చెడుపై మంచి అఖండ ఘన విజయం సాధించిన దానిని బట్టి దీపాలతో కాంతులతో జరుపుకునేటువంటి పండుగ. ఆ దీపావళి ఎప్పుడు? 2025 అక్టోబర్ 20వ తేదీన దీపావళి పండుగను మనమందరము కూడా జరుపుకోవాలి. శ్రీ విష్ణు ఆస్ట్రో అండ్ వాస్తు ఛానల్ ప్రేక్షకులు మరియు అశేష ప్రజానీకానికి దీపావళి శుభాకాంక్షలు.